అందరికీ నమస్కారం. ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 వాస్తుశాస్త్రం. మనకి వాస్తుశాస్త్రంలో ఇప్పుడు మనము చాప్టర్ 1 క్షేత్ర పరిజ్ఞానం అనే అంశంలో స్థల వీధుల గురించి తెలుసుకుందాం. తూర్పు దిశ పల్లంగా నుండి పశ్చిమ దిశ ఎత్తుగానున్న స్థలానికి గోవీధి అనే పేరు. ఇది గోవులకు పశువులకు వృద్ధినిస్తుందని మనకి శాస్త్రం చెప్తుంది. అలాగే ఆగ్నేయ దిశ పల్లంగా నుండి వాయువ దిశ ఎత్తుగానున్న స్థలం అగ్నివీధి అని పేరు. ఇది అగ్ని భయాన్ని కలిగిస్తుందని శాస్త్రవచనం. నైరుతి దక్షిణ భాగం పల్లంగా నుండి ఉత్తర దిశ ఎత్తుగానున్న స్థలం ప్రేత వీధి అని పేరు. ఇది మృత్యువుని కలిగిస్తుందని శాస్త్రం. నైరుతి దిశ పల్లంగా నుండి ఈశాన్యం ఎత్తుగానున్న స్థలం నాగవీధి అని పిలుస్తారు. ఇది సర్పభయాన్ని కలిగిస్తుందని శాస్త్రం చెప్తుంది. పశ్చిమ భాగం పల్లంగా నుండి తూర్పు దిశ ఎత్తుగానున్న స్థలానికి జలవీధి అని పేరు. ఇది దారిద్ర్యాన్ని కలిగిస్తుందని చెప్తుంది. వాయువ దిశ పల్లంగా నుండి ఆగ్నేయ దిశ ఎత్తుగానున్న స్థలాన్ని ధాన్యవీధి అని పిలుస్తారు. ఇది ధనధాన్యాదులను కలిగిస్తుందని శాస్త్రవచనం. ఉత్తర భాగం పల్లంగా నుండి దక్షిణ దిశ ఎత్తుగానున్న స్థలానికి గజవీధి అని పేరు. ఇది ఐశ్వర్యాన్ని సుగుణ సంపత్తిని కలుగజేస్తుంది. ఈశాన్య దిశ పల్లంగా నుండి నైరుతి భాగం ఎత్తుగానున్న స్థలానికి ధనవీధి అని పేరు. ఇందు పుత్ర పౌత్రాదులను ధనాన్ని వృద్ధిని అందిస్తుందని చెప్తుంది.